హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఈ బాక్స్. ఈరోజైతే నేను చూపిస్తున్న కేక్ డిజైన్ వచ్చేసి బెంటో కేక్ అండి. బెంటో కేక్ అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. అంటే హాఫ్ కేజీలో కూడా హాఫ్ అని చిన్న కేక్, దీన్ని టిఫిన్ బాక్స్ కేక్ అని కూడా పిలుస్తుంటారు. స్మాల్ కేక్ అనమాట. కేక్స్ పెద్దగా నచ్చని వాళ్ళకి ఆహ్, చి ఇంట్లో 1 ఆర్ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. 2 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. చాలా స్మాల్ కేక్‌ని బెంటో కేక్ అంటాము. నేనైతే బెంటో కేక్‌ని 4 ఇంచెస్ టిన్‌లో బేక్ చేసుకోవాలండి మనము. టిన్ సైజ్ వచ్చేసి 4 ఇంచెస్. మనకి మామూలుగా టిన్స్ అయితే బయట దొరుకుతాది బెంటో కేక్ టిన్ను. మన దగ్గర ఏ టిన్ లేకపోయినా మిల్టన్ కంపెనీలో టిఫిన్ బాక్స్‌కి మనం యూజ్ చేస్తున్న బాక్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు. కరెక్ట్ సైజ్ అండి. ఈసారి ఎప్పుడైనా కూడా నేను ఎలా బేక్ చేస్తానన్నది కూడా నేను ఆ టిన్‌లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండి. నేను ఈ కేక్‌నంతా కూడా నేను ఆ బాక్స్‌లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి చాక్లెట్ మౌసీ క్రీమ్‌తో నేను చాక్లెట్ అంతా కూడా డెకరేషన్ చేసుకున్నాను. పైన ఎప్పుడైతే మనం ఇలా చాక్లెట్‌ని గ్రేట్ చేసుకొని అనుకుంటామో అప్పుడు మనం కేక్ అనేది పర్ఫెక్ట్‌గా రానవసరం లేదు. ఐసింగ్ ఎక్కువ క్రీమ్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చాక్లెట్‌తో కవర్ అయిపోతుంది. సో, అందుకని ఎవరైనా ఎక్కువ క్రీమ్ వద్దు మాకు అన్న వాళ్ళకి ఈ డిజైన్ అనేది ప్రిఫర్ చేయండి. పైనంతా కూడా చాక్లేట్ వచ్చేస్తుంది కాబట్టి మీరంతగా క్రీమ్ ఎయ్యాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇక్కడ అయితే నేను గ్రేట్ చేసుకున్న చాక్లేట్ అంతా కూడా నేను కేక్ పైన ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడంతా బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ చాక్లేట్ పెట్టాను ఫస్ట్. సో, అంతగా నాకు లుక్ అనిపించలేదు. సో దట్ నేను తర్వాత వచ్చేసి వైట్ కలర్ చాక్లేట్‌ని మెల్ట్ చేసుకొని దానిపైన హార్ట్ షేప్ మౌల్డ్‌లో వేసుకొని ఒక హార్ట్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇది యానివర్సరీకి మనకి ప్లేస్ చేసిన కేక్. బట్ వాళ్ళు కేక్స్ అంటే వాళ్ళు పెద్దగా తినరంట. సో, అందుకని వాళ్ళు బెంటో కేక్ అనేది ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రేటెడ్ చాక్లెట్ అంతా కూడా ఇది బెంటో కేక్ కాబట్టి మనం బెంటో కేక్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ అది మళ్ళీ సెట్ అవుతుందనేసి నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడు కేక్ క్రీమ్‌లోకి చాక్లెట్ అనేది కొద్దిగా సెట్ అవుతుంది. అప్పుడు ఏమి రాలిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా వైట్ హాట్ చాక్లెట్‌నయితే నేను పైనయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే లుక్ బావున్నట్లు నాకు అనిపించింది. బెంటో కేక్ బోర్డ్స్ అనేవి దొరుకుతాయండి. లేదు అంటే నేనైతే ఇలా హాఫ్ కేజీ బేస్ పైనే ప్రిపేర్ చేసుకొని, తర్వాత నేను బాక్స్‌లోకి తీసి టూత్ పిక్‌తో మనం తీసి బాక్స్‌లోకి పెడతాము. లేదు బేస్ ఏమి అవసరం లేదు అనుకున్న కేక్ బేస్ పైన కూడా మీరు ఈ చాక్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ బెంటో కేక్ అనేది. బెంటో కేక్ బాక్సెస్ అనేవి ఈజీగా మనకి అవైలబుల్ దొరుకుతాయండి. ఈచ్ వన్ మనకి 14-15 రూపీస్, 14-20 రూపీస్ దాకా పడుతుంది. ఇంకా షాప్స్‌ని బట్టి ఉంటుందది. ఓకేనా. నేనైతే ఇక్కడ కేక్ అయితే రెడీ చేసేసుకున్నాను. క్యూట్‌గా ఉంది కదా! నాకు కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. స్టార్ట్ చేసేటప్పుడు ఏ డిజైన్ వేద్దాము అన్నట్లు అనుకున్నాను. బట్ చిన్న కేక్ కాబట్టి నాకు ఇలా డిజైన్ అనేది అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో, కేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు బెంటో బాక్స్ అనేది ఈ కేక్స్ కోసమే ఆ బాక్స్ అనేది ఉంటుంది. కరెక్ట్‌గా ఈ కేక్ మాత్రమే ఫిట్ అవుతుందనమాట. చిన్న బాక్సే ఉంటుంది. సో, ఆ బాక్స్ అనేది ఎలా ఉంటుందన్నది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి. నెక్స్టొచ్చేసి ఇంకొక టిప్ ఏంటంటే తీసేటప్పుడు హ్మ్, కింద ఒక టిష్యూ పేపర్ దీని సైజంతా టిష్యూ పేపర్ లైక్ బటర్ పేపర్ అనేది కట్ చేసుకొని నీట్‌గా మనం లిఫ్ట్ చేసుకొని పెట్టుకోండి. లిఫ్ట్ చేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత కేక్ అనేది సెట్ అవుతుంది కాబట్టి అప్పుడు లిఫ్ట్ చేయండి. సో, నేనైతే లిఫ్ట్ చేసుకొని బెంటో బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా సరిపోతుందండి ఆ బాక్స్‌లో. బెంటో కేక్ కోసమే ఈ బాక్సెస్ అనేది మనం పర్చేస్ చేసుకుంటాము. సో, కేక్‌నైతే ఇలా రెడీ చేసుకొని బెంటో బాక్స్‌లో అయితే నేను ఫిట్ చేసేసుకున్నాను. హ్మ్.
పైనైతే హ్యాపీ యానివర్సరీ ట్యాగ్స్ కూడా పెట్టేశాను. ఈ కేక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్.